ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త ప్రధాని హత్య తీవ్ర కోపంలో నాయకులు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్, మన దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే ఫ్రెండ్స్, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో నేను చేసే ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. అలానే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడంతో ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. రాజస్థాన్లోని అజ్మీర్ ప్రాంతం నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని పట్టుకునేందుకు అక్కడికి పోలీస్ బృందాన్ని పంపినట్లు ఓ అధికారి తెలిపారు. దీనిపై విచారణ కొనసాగుతున్నట్లు చెప్పారు. ఓ పోలీస్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం ఈరోజు తెల్లవారుజామున ట్రాఫిక్ పోలీసులు హెల్ప్ లైన్కు వచ్చిన వాట్సాప్ సందేశంలో ఇద్దరు ఐఎస్ఐ ఏజెంట్లు ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని బాంబు పేలుడుకు ఫోన్ల ప్లాన్ చేశారని పేర్కొన్నట్లు తెలిపారు. అయితే పంపిన వ్యక్తి మానసిక క్షోభకు గురైన వ్యక్తి లేదా మద్యం మత్తులో ఉండి ఆ మెసేజ్ చేసి ఉండొచ్చు అని అనుమానిస్తున్నారు. దీనిపై ఇంకా విచారణ కొనసాగుతున్నట్లు తెలిపారు. అయితే సంబంధిత భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద ప్రథమ సమాచార నివేదిక నమోదు చేసినట్లు వెల్లడించారు. సో ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి థ్యాంక్స్ ఫర్